వెల్కమ్ టు విల్ షైల్ ఎడిట్స్ ఎవ్రీబడి. ఈరోజు నేను పబ్జీకి సంబంధించిన తమ్నెల్ ఒకటి రెడీ చేశాను. సో చూడండి, హ్యావ్ ఎ లుక్. సో ఇదన్నమాట తమ్నెల్. సో ఇది ప్లేయర్ ఫీట్ నా ఛానల్కి సంబంధించిన తమ్నెల్ ఒకటి రెడీ చేసుకున్నాను. సో ఒక్కొక్క ఎలిమెంట్ రైట్ సైడ్ నుంచి నేను ఆఫ్ చేసుకుంటూ వస్తే చూడండి, డస్ట్ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. సో అన్ని ఎలిమెంట్స్ని డౌన్లోడ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేశాను ఫోటోషాప్లో. సో ఇది మెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కూడా నేను స్మార్ట్ ఫిల్టర్స్, కెమెరా ఫిల్టర్ యాడ్ చేసి కొంచెం కాంట్రాస్ట్, షార్ప్నెస్ అన్నీ కూడా యాడ్ చేశాను. సో కొంచెం డార్క్ చేశాను. సో చూడండి, ఒక్కొక్క ఎలిమెంట్ పైన ఎలిమెంట్, లేయర్ పైన లేయర్ అనమాట. సో క్యారెక్టర్ వెనకాల టెక్స్ట్, ఇంకా క్యారెక్టర్కి ఒక లైటింగ్, ఇంకా అంటే బ్యాక్గ్రౌండ్కి తగినట్టుగా క్యారెక్టర్కి కలర్ యాడ్ చేశాను అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా అయితే ఉందో అటు క్యారెక్టర్ కూడా సేమ్ అదే కలర్ యాడ్ చేశాను. ఈ క్యారెక్టర్ పైన డస్ట్ అనమాట. సో డస్ట్కి కొంచెం డార్క్నెస్, ఇంకా దానిపైన షాడో యాడ్ చేశాను నేను. సో ఇప్పుడు ప్లేయర్ ఫీట్ అని షాడో పైన యాడ్ చేశాను. సో దీని తర్వాత టెక్స్ట్కి లైటింగ్, 2 గ్రెనేట్స్ అనమాట. డూప్లికేట్ చేస్తే ఇంకో గ్రెనేట్ వస్తుంది. సో అలాగ నేను మోషన్ బ్లర్ యాడ్ చేశాను అనమాట. ఇలాగ లెఫ్ట్ అండ్ రైట్. సో నేను మూవ్ చేసి ప్లేట్ పైన. సో ఇంకా ఎన్నో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగ మనం సో పారాషూట్, సో ప్లేయర్స్ ల్యాండ్ అవుతుంటారు కదా, సో మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు. సో ల్యాండ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం ప్లేయర్స్ ఇక్కడ ల్యాండ్ అవుతున్నట్టుగా మనం చూపించవచ్చు. క్రియేట్ ల్యాండ్ అవ్వండి మనం యాడ్ చేసుకోవచ్చు. ప్లేయర్స్ ల్యాండ్ అవుతున్నట్టు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పైన స్కై పైన ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో ఎన్నైనా మనం ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు ఫోటోషాప్లో. సో ఇదే అనమాట ఫైనల్గా. సో ఎంతోసేపు పట్టలేదు నాకు. సో 15 to 30 minutes పట్టింది అంతే. సో ఇది క్రియేట్ చేయడానికి. సో ఇది ఫ్రెండ్స్. సో ఇది ఈ విల్ షైల్ ఎడిట్స్ ఛానల్. సో ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.